నిలువుటద్దంగా గవర్నర్ గారి ప్రసంగం ఉన్నది అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు నిన్న సభలో వ్యవహరించిన తీరు కానీ లేదంటే సహజంగా వీళ్ళు సభలో అనుసరిస్తున్న తీరు కొంత ఆక్షేపణీయంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి మేము చూస్తున్నప్పుడు తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర ఏంటి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏంటి అనే విషయంలో వారిని అగౌరవపరిచినట్టుగా ఈరోజు నాకు కనబడుతున్న పరిస్థితి. కేవలం రాజకీయాల కోసమే సభలను వినియోగించుకోవడం అనేది నాకెందుకో కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే నేను కొత్తగా ఈ సభకు రావడం వల్లనో ఏమో. ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈరోజు గణాంకాలతో సహా విశ్లేషించిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మిత్రులు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన మిత్రులు ఎందుకో రూపాంతరం చెందినట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ కూడా కనపడేటట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడింది, గద్దర్ గారే కాదు, తెలంగాణ జాతి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంలో కూడా ఎందుకు వాళ్ళకు అడ్డం వచ్చిందో నాకు అర్థం కాలేదు. నిన్ననే మీ నేతృత్వంలో అధ్యక్ష ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లి యొక్క విగ్రహావిష్కరణకు ఏం సమస్య వచ్చుండే? ఒక రోజున అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని గతంలో వాళ్ళ పార్టీలో ఉన్న సోదరి ఆ రోజు పోరాడినప్పుడు మేము ప్రజాసంఘంగా ఉండి సమర్థించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టినాం. అలాంటప్పుడు మన ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1200 మంది పైచిలకు అమరవీరులైతే 500, 600 వరకు పరిమితం చేసి మిగతా ఉద్యమకారుల పరిస్థితిని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అధ్యక్ష మన పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కోదండరామ్ గారు మేము కలిసి ఉద్యమంలో పాల్గొన్న గత 69 ఉద్యమంలో 2001 ఉద్యమంలో 96 ఉద్యమంలో 2009 తర్వాత వచ్చిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి వివరాలు సేకరించి ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వాళ్ళకి ఏ విధంగా సహకరించాలనేది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చిన అధ్యక్ష. కానీ ఎందుకు మరి గత ప్రభుత్వానికి ఈ యొక్క అంశాలు గుర్తుకు రాలేదు నాకు ఇంకా అర్థం కాలేదు. నేనే అధ్యక్ష ఆ రోజు అందశ్రీ గారి యొక్క పాటను జాతికి అంకితం చేసేటప్పుడు ఆ రోజు వారి కోరిక మేరకు కీరవాణి గారితో కలిసి చేస్తే అక్కడ కూడా వాళ్ళు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు పెట్టేటట్టే చేసి తప్పితే ఎందుకు ఆ పాటను మేము మరి చేయలేదో ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. కేవలం తన యొక్క ఏమంటాము సామాజిక స్థితిని బట్టా ఏందా అనేది నాకు అర్థం కాలేదు. అంత మంచి పాట వేనోళ్ళ ఎవరికి రాని పాటనైనా నేర్చుకొని ఆ రోజు పాడిన పరిస్థితి. మరి తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారు, ఎందుకో వాళ్ళకి అది అర్థం కాలేదు అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకొని తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కృష్ణా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండ్రో చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇలా గోదావరి నీటి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు చుక్క నీరు కూడా రాకుంటే కనీసం ప్రస్తావన కూడా దేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనకు ఉండడం దుర్మార్గం అధ్యక్ష. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు లేకుండా అక్కడ ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో చూస్తున్నాం అధ్యక్ష. రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్లో ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం, నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈరోజు తెర మీదకి తెస్తున్నారు అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళను మా కొడుకులని చెప్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం రాజకీయాలే.
మనం ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సు వద్దు, ఆటో వాళ్ళని లేపుతారు అధ్యక్ష. ఇలా మూసి ప్రక్షాళన హైదరాబాద్లో 1,20,00,000 మంది పైచిలకి ఈరోజు హైదరాబాద్లో ఉంటే, నగరం నడి బొడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష. గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈరోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈరోజు మేము ఎందుకు ఆలోచించామంటే, గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర, ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టినాం కాబట్టి ఒక సెంటిమెంట్గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దానివల్ల మల్టిపుల్గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీల్లో రాదు, 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం. ఇలా రైతు రుణమాఫీ చేసినాం, 20,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ లేదు అంటారు. 19,000 కోట్ల పైచిలకి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు. ఇలా సబ్సిడీ ఇస్తున్నాం, మేము సబ్సిడీ కాదు సన్న బియ్యానికి సంబంధించి మేము బోనస్ ఇస్తున్నామంటే ఇవ్వట్లేరంటారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో సన్న బియ్యం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మిత్రులారా, ఆ బియ్యం గతంలో ముక్కబట్టిన బియ్యం, కనీసం తినడానికి కాదు పశువులు కూడా తినడానికి ఇబ్బంది పడ్డ బియ్యాన్ని ఈరోజు సన్న బియ్యంగా ఒక సామాన్యుడు గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయి పేదల యొక్క కన్నీళ్లు దుర్చడానికి, పేదల యొక్క ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేస్తే మెచ్చుకోకపోగా సన్న బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్తారు. ఇలా రేషన్ కార్డు అధ్యక్ష, నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిలైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చినామని అంటారు. ఎంతమంది ఇలా లబ్ధి పొందుతారో ఒక్కసారి గ్రామాల్లో తెలిస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. 4 లక్షల పైచిలకి కొత్త ఇండ్లు వచ్చి దాదాపు 3 లక్షల పైచిలకి ఇండ్లు ఈరోజు ఇలా నిర్మాణ స్థాయి ఉన్నాయి. ఇదే మా మంత్రి గారు 5,000 కోట్ల పైచిలకి ఈరోజు అలొకేషన్స్ కూడా చేసిండ్రు. ప్రతిరోజు నిజాన్ని అబద్ధం చేయడానికి 100 మార్ఫింగ్లు చేస్తున్నారు తప్పితే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నేను అంటున్న రైతు సమాజమే, మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రు మీరు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇలా దాదాపు నేను అనుకుంటున్నా 24 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టిండ్రు ఈ 2 సభల్లో. 24 లక్షల కోట్ల బడ్జెట్ ఒక తీరైతే ఈ రోజు కార్పొరేషన్ల పేరు మీద ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో 8 లక్షల కోట్ల అప్పు చేసి 52,000 కోట్ల పైచిలకు ఇవాళ ఈఎంఐల రూపంలో, వడ్డీల రూపంలో ఇవాళ ప్రభుత్వం కట్టాల్సి వస్తున్నది. మళ్ళీ పక్కకు పోతారు, మీకు 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని మహిళలు ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇస్తాం డెఫినెట్గా, 2,500 కాదు, సందర్భం వస్తే తులం బంగారం అనే అంశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని గత ప్రభుత్వంలో ఉన్న మిత్రుడు పెద్దలు నేను అడుగుతున్నా. తెలంగాణ అంటే ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? మీకు ఒక 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణలో కక్షలు, కార్పణ్యాలు, ఇలాంటి వ్యతిరేక భావనలు ఉన్న రాజకీయాలు ఎప్పుడు లేవు. జానారెడ్డి గారు ఒకరోజు ప్రతిపక్ష నేత అయితే ఆనాటి ముఖ్యమంత్రి గారితో ఎట్లా ఉన్నాడో మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాడో తెలుసు. కానీ ఈరోజు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి శత్రు పక్షమైన పరిస్థితి ఉన్నది. ప్రజల పక్షాన పొట్లాడవలసిన మీరు ఇలా ఒక రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఆ రోజు మేము విజ్ఞప్తులు చేసినాం, వినతులు చేసినాం, అవసరమైతే డిమాండ్లు చేసినాం, నిరసనలు చేసినాం. కానీ మీరు అక్కసుతో ఉన్న పరిస్థితి. ఇంతకుముందు మా పిసిసి గారు అన్న దాంట్లో తప్పేముంది? ఈగల్ టీముకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీమును తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో తుంగతుర్తిలో అధ్యక్ష, నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకోవడానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవడానికి
ప్రభుత్వాన్ని మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఉద్యమకారులమై తెలిసినా కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. గత ప్రభుత్వం ఏది కూడా ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు ఉంది? కానీ మిమ్మల్ని ప్రేమించే గుణం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడితే అవినీతి అక్రమాలు దేంట్లో లేదు. ఈ కార్ రేసులో చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు కాళేశ్వరం చేసింది వాస్తవం కాదా? ఈరోజు బీజేపీ అధ్యక్ష, సిబిఐకి ఇచ్చినాం కాళేశ్వరం, ఇస్తే ఇంతవరకు దాని మీద ఊసు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం వలన వీళ్ళు ఈ ఎత్తుగా మరి వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి నాకు అనిపిస్తున్నది. బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళే ఉన్న అధ్యక్ష. ఎందుకు ఈ తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నిలదీయలేదు అధ్యక్ష? ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద కామ్గా ఉంటారు. మేము అనుకున్నాం ఒకటి ఏంటంటే, 2 పువ్వులు ప్రేమించుకుంటున్నాయేమని. ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద ద్వేషం. ఈరోజు 12 సంవత్సరాల్లో ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టినామో ఆ అంశాలకు కూడా మోక్షం కలిగించకపోతే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ప్రస్తావన చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. ప్రేమ, కేంద్ర ప్రభుత్వం ప్రేమ ఉంటే చాలు అన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? బీజేపీ మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. నేను అంటున్న బీజేపీ మిత్రులకు, ఎందుకు మీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మీ పార్టీ ఉన్నది, మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి మీరు ఒక పోరాటం చేయలేరని. ఇలా 42% రిజర్వేషన్ల బిల్లు బీసీలకు తెస్తే బాధ్యత కేంద్రం మీద ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్న బీసీ మిత్రులు లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ మిత్రులు ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించి కేంద్రం మీద పోరాడటానికి ఎందుకు మీరు ఈరోజు సిద్ధపడలేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని అంశాలైనా సరే గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తప్పితే ప్రజా అనుకూల నిర్ణయాలు మీరు లేరనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే కదా, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళమే కదా. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాఫింగ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి సందర్శించి 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ పునరుద్ధరణకి ఈరోజు